ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. నిమజ్జనాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాలు జన సందోహంగా మారాయి. గణనాథులను తీసుకుని జనం నిమజ్జనం కోసం క్యూ కడుతున్నారు. భక్తులు వినాయకుడికి వీడ్కోలు పలుకుతున్నారు. ఆటపాటలతో సందడి చేస్తున్నారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్క్, నెక్లెస్ రోడ్, ప్రసాద్ ఐమాక్స్ మొత్తం జనంతో నిండిపోయాయి. అటు ఎంజే మార్కెట్ నుంచి గణనాథులు తరలి వస్తున్నారు. రైట్, మనం విజువల్స్ చూడొచ్చు. ట్యాంక్ బండ్, ఎంజే మార్కెట్, చార్మినార్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర గణనాథులు నిమజ్జనం కోసం తరలి వస్తూ ఉన్నారు. ఆటపాటలతో చాలా కోలాహలంగా గణనాథునికి వీడ్కోలు పలికేందుకు కూడా భక్తులు అక్కడికి తరలి వస్తూ ఉన్నారు. 11 రోజులు పూజలు అందుకున్న తర్వాత గంగమ్మ ఒడికి చేరే ఘట్టం నిజంగా ఎమోషన్స్ తో కూడుకున్న ఒక ఘట్టం. అందరూ కూడా ఆటపాటలతో వీడ్కోలు పలుకుతూ అగలే బరుస్తూ జల్దీ వచ్చే సంవత్సరం త్వరగా వచ్చే బప్ప అనుకుంటూ కూడా అక్కడ సందడి వాతావరణం నెలకొని ఉంది. మహిళలు కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ 11 రోజులు కూడా పూజా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. స్పిరిచువల్ గ్యాదరింగ్స్ అనేవి డెఫినెట్ గా ఒక పాజిటివిటీని అయితే తీసుకొస్తాయి. చాలా మంది కూడా ప్రాక్టికల్ గా అలాంటి వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. మనం విజువల్స్ చూడొచ్చు. అంటే ఈ రోజు అంటే వినాయకుడి నిమజ్జనం అనేది నిజంగా హైదరాబాద్ ఒక ట్యాంక్ బండ్ దగ్గర ఒక ఐకాన్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. మనము విజువల్స్ లో చూడొచ్చు. లిబర్టీ, ట్యాంక్ బండ్, అలాగే ఎంజే మార్కెట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇవి మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎంతో కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. గణనాథులు ఊరేగింపుగా వస్తూ ఉంటారు. ఒక గణేశుడి నిమజ్జనం అయిన వెంటనే మరో గణేశుడు, అంటే ఒక గణేశుడు ఇలా వెళ్తున్న సమయంలో వెంటనే మరో ఇంకో ఆకృతిలో, ఇంకో రకంగా, ఇంకో అందమైన రూపంలో వినాయకుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. మనం ప్రస్తుతం ఎంజే మార్కెట్ సర్కిల్ దగ్గర చూస్తూ ఉన్నాము లైవ్ లో. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర విజువల్స్ ని మనం చూస్తూ ఉన్నాం. భక్తజన సందేహంలో వినాయకులు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఆటపాటలతో వీడ్కోలు పలకడానికి కూడా అక్కడికి భక్తులు చేరుకుంటూ ఉంటారు. అంటే వివిధ రూపాల్లో కూడా వినాయకుడిని తమ ఇష్ట దైవంగా 11 రోజులు పూజించిన తర్వాత చివరి పూజలు కూడా నిర్వహించి నిమజ్జనానికి తీసుకుని వస్తూ ఉంటారు. అయితే చాలా పెద్ద సంఖ్యలో అక్కడికి ప్రజలు చేరుకుంటూ ఉంటారు. కాబట్టి ఎలాంటి సమస్యలు రాకుండా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో అంతా సవ్యంగా జరిగేలాగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మనం చూడొచ్చు. అంటే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కూడా ఆన్ టైంలో జరిగింది. అంటే సమన్వయం అలాగే ప్లానింగ్ కూడా మనం అక్కడ చూడొచ్చు. మనం విజువల్స్ చూడండి. అంటే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వినాయకుడికి ఎంతో అటాచ్డ్ గా ఉంటారు. నిమజ్జనం రోజు అక్కడి వరకు కూడా వెళ్ళాలి అని కూడా అందరూ చూస్తూ ఉంటారు. హైదరాబాద్ లో అంటే 11 రోజు పూజలు అందుకున్న తర్వాత చివరి రోజు నిమజ్జనానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇది ఒక 1 hour 2 hours జరిగే పండుగ కాదు. అంటే నిమజ్జనం 11 days కూడా ఎంతో గొప్పగా పూజలు అందుకున్న తర్వాత ఈ 24 hours నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా అది ఎంజాయ్ చేయాలని, నిమజ్జనం అయ్యేంత వరకు కూడా 11 రోజులు పూజలు చేసిన గణనాథుని నిమజ్జనం వరకు కూడా అక్కడికి చేరుకోవాలని కూడా భక్తులు కోరుకుంటూ ఉంటారు.
కన్నుల పండుగగా ఉంటుంది. నిజానికి డైరెక్ట్ గా చూస్తే కన్నుల పండుగ ఉంటుంది. టీవీలో కూడా మనం చూడొచ్చు, వివిధ సర్కిల్స్ లో గణనాథులని తీసుకెళ్తూ ఉంటే ఒక గణనాథుడు ఒక రకంగా ఒక కలర్ఫుల్ వాతావరణాన్ని కనిపిస్తూ ఉంటే, నిమజ్జనమైన వెంటనే ఇంకొక గణనాథుడు ఇంకో రకంగా ఇంకో కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు. ట్యాంక్ బండ్, ఎంజీ మార్కెట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, చార్మినార్ అంటే మన మహిళలు కూడా ఆటపాటలతో నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు.